అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కరీంనగర్ మెడికల్ హాస్పిటల్ అన్ని రకాల వైద్య చికిత్సలను అందిస్తుందని హాస్పిటల్ వైద్యులు తెలిపారు. బుధవారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హాస్పిటల్ న్యూరో సర్జన్ డాక్టర్ రాజీవ్ రెడ్డి, ఆర్థో సర్జన్ డాక్టర్ రాకేష్, ఎమర్జెన్సీ ఫిజియోషియన్ డాక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ కరీంనగర్ మెడ్కవర్ హాస్పిటల్ అందిస్తున్న మల్టీ లెవెల్ వైద్య సేవల గురించి వివరించారు. ప్రమాదాలు సంభవించినప్పుడు గాయాల పాలైన వారికి సకాలంలో చికిత్స అందిస్తే ప్రాణాపాయం తగ్గే అవకాశాలు అధికంగా ఉంటాయని చెప్పారు. ఇలాంటి సందర్భాల్లో చికిత్స పొందే హాస్పిటల్లో అన్ని రకాల వైద్య చికిత్సలు కూడా అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రమాదాలలో గాయపడిన వ్యక్తులకు కావలసిన అన్ని రకాల వైద్య చికిత్సలు మెడ్కవర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ మెడికవర్ హాస్పిటల్ కరీంనగర్. సో ప్రత్యేకంగా ట్రామా గురించి చెప్పాలంటే మా హాస్పిటల్స్ అన్ని రకాలుగా సర్జరీలు, ట్రామా రిలేటెడ్ సర్జరీస్ అన్నీ అవుతూ ఉంటాయి. మెయిన్గా ఫస్ట్గా నేను మాట్లాడబోయేది పాలిట్రామా. పాలిట్రామా అంటే మల్టిపుల్ ఏరియాలో ట్రామా జరగడం, అంటే హెడ్ టు టో వరకు ఏ ఆర్గన్స్ ఉన్నాయి. కొన్నిసార్లు చెస్ట్ ఇంజరీ ఉండొచ్చు, అబ్డామిన్ ఇంజరీ ఉండొచ్చు, ఇక కాలుది చేతులది ఫ్రాక్చర్ అయ్యి ఉండొచ్చు, లేదంటే ఇక్కడ పెల్విస్ లోపల బ్లాడర్ ఇంజరీ. యాక్సిడెంట్ అయినప్పుడు మల్టిపుల్ ఇంజరీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అట్లాంటిది ఒక ఇంజురీ, ఒక పేషెంట్ తలకు దెబ్బ తగలడం కానీ, ఇవన్నీ ఒకే పేషెంట్లో ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. సో అట్లాంటి పాలిట్రామా పేషెంట్ని మనం మేనేజ్ చేయాలంటే డాక్టర్ సత్యనారాయణ ఉండాలి. ఇప్పుడు డాక్టర్ సత్యనారాయణ ఎమర్జెన్సీ టీం ఒకటి ఉండాలి. ప్లస్ అది కాకుండా అన్ని రకాల స్పెషలిస్ట్ కావాలి. ఇప్పుడు అబ్డమిన్ ఏరియాకి అయితే గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ కావాలి, చెస్ట్కి అయితే పల్మనాలజిస్ట్ కావాలి, హెడ్కి అయితే న్యూరో సర్జన్ కావాలి, ఇక్కడ కాలు చేయికి ఇంకా తుంటి జాయింట్ దగ్గర ఫ్రాక్చర్స్కి ఏమో ఆర్థోపెడిషియన్ కావాలి. సో ఇలా మల్టిపుల్ స్పెషల్, ఇంకా అది కాకుండా మేనేజ్ చేయడానికి మంచి క్రిటికల్ కేర్ టీం ఉండాలి. ప్లస్ అనస్థెటిస్ట్ సీనియర్ అనస్థెటిస్ట్ ఉండాలి. ఇట్లాంటి మంచి టీం ఉంటేనే మనం ఇవన్నీ డీల్ చేయగలుగుతాం. నేను ఇంతకుముందు నిమ్స్లో పనిచేశాను, నేను పీజీ అంతా చేసింది. మేము చాలా వరకు లైక్ 2018 ఆ టైంలో చాలామంది పేషెంట్స్ ఇట్లా పాలిట్రామా పేషెంట్స్ బై ద టైం వాళ్ళు హైదరాబాద్ రీచ్ అయ్యేసరికి ఎంతోమందికి ఆల్రెడీ కొన్ని కాంప్లికేషన్స్ సెట్ అయిపోయి ఉంటాయి. వాళ్ళ ప్రాణానికి కూడా కొద్దిగా ప్రాబ్లం వచ్చేది. ఆ టైంకి వాళ్ళని బ్రతికించడం కూడా ఎన్నోసార్లు కష్టమయ్యేది. అంటే అది ఎందుకు అయ్యింది, ఇందాక సార్ చెప్పినట్టు ఒక గోల్డెన్ పీరియడ్ అని ఉంటుంది. ఆ పీరియడ్లో మల్టీ స్పెషాలిటీ ట్రీట్మెంట్ దొరకకపోవడం వల్ల వాళ్ళకి డిలే అయ్యి వాళ్ళ ప్రాణాపాయం రావడం కానీ, లేదంటే ప్రాణం ఉన్నా కూడా వేరే ఏదైనా ఇష్యూ అవడం కానీ, ఇట్లాంటివి అయినా అవకాశాలు ఉంటాయి. కానీ ఈ మన మెడికవర్ కరీంనగర్లో అన్ని స్పెషలిస్ట్స్ ఉన్నారు. దానివల్ల మనం ఇట్లాంటి పేషెంట్స్ మనం అర్లీగా డీల్ చేయగలుగుతాం, అర్లీగా పేషెంట్స్కి మంచి లైఫ్ ఇవ్వగలుగుతాం. నెక్స్ట్ సో అది కాకుండా ఈ నార్మల్ ఫ్రాక్చర్స్ గురించి చెప్పాలంటే ఇంట్లో కూడా చాలామంది వయసు అయిన వాళ్ళు ఉంటారు. ఒక 80 years 70 years ఇట్లాంటి పైన వయసు ఉన్న వాళ్ళకి ఆల్రెడీ బోన్స్ ఉంటాయి. వాళ్ళ కింద పడతారు. కింద పడడం వల్ల ఇక్కడ తుంటి జాయింట్లో నార్మల్గా ఫ్రాక్చర్స్ అవుతాయి. దాన్ని జీరియాట్రిక్ ఫ్రాక్చర్స్ అంటాం. సో అట్లాంటి ఫ్రాక్చర్స్కి కూడా మనం ఎంత అర్లీగా ట్రీట్మెంట్ చేస్తే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ వయసు ఉన్న వాళ్ళకి నార్మల్గానే మూమెంట్ తక్కువనే ఉంటుంది నార్మల్గానే. ఇప్పుడు పడడం వల్ల వాళ్ళు బెడ్ రిడన్ అయిపోతారు. బెడ్ రిడన్ అయ్యారంటే వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. లైక్ వెనకాల పుండులు అవుతాయి, చెస్ట్లో ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ఇప్పుడు బాడీ మూమెంట్లో లేదంటే పేగుల మూమెంట్ ఉండదు, వాష్రూమ్ రావడం, అవన్నీ ప్రాబ్లమ్స్ రావచ్చు. సో అట్లాంటి పేషెంట్స్ కూడా మనం 1 or 2 daysలో తొందరగా సర్జరీ చేయించుకోవడం అనేది బెటర్గా ఉంటుంది. అది కాకుండా ఇంకా అన్ని ట్రామా కేసెస్, అంటే ఏ యాక్సిడెంట్స్ అయినా కూడా, చేతి ఫ్రాక్చర్స్ అయినా లేదంటే కాలుకి ఫ్రాక్చర్లు అయినా కూడా, ఇట్లాంటివన్నీ ఫ్రాక్చర్స్ కూడా మనకి మెడికవర్ హాస్పిటల్లో అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయండి. చాలామంది స్ప్రో కోల్పోయి అక్కడే పడి లేట్ ట్రీట్మెంట్ దొరకడం వల్ల చాలామందికి ప్రాణాపాయం అనేది హాస్పిటల్ వచ్చిన తర్వాత కూడా వచ్చిన 1-2 hours డెత్ అనేది జరగడం జరుగుతుంది. సో దానికి ఏంటి అంటే మనం తొందరగా విదిన్ 1 hour గోల్డెన్ అవర్ అని ఉంటుంది. సో ఈ గోల్డెన్ అవర్లో పేషెంట్ని తీసుకొచ్చి అంత ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తే పేషెంట్ బతికే ఛాన్సెస్ అనేవి చాలా వరకు అట్లీస్ట్ ఒక 10 times పెరిగే సర్వైవల్ ఛాన్స్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. అంతే యాక్సిడెంట్ అయింది, చాలాసేపటికి హాస్పిటల్ తీసుకెళ్ళిండ్రు, అక్కడ మళ్ళీ డాక్టర్ లేకపోవడం కావచ్చు, మళ్ళీ అక్కడ సిటీ స్కాన్కి షిఫ్ట్ అవ్వడం కావచ్చు. సో ఏం చెప్తున్నానంటే ఏదైనా అన్ని ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్కి ఎంత తొందర కుదిరితే అంత తొందరగా పేషెంట్ని తీసుకొస్తే పేషెంట్ సర్వైవల్, తర్వాత పేషెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే పేషెంట్ సొంతంగా పని చేసుకోవడం కావచ్చు, పేషెంట్ తిరగడం కావచ్చు, అది సొంతంగా చేసుకోవడానికి ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ప్లస్ మనకు మెయిన్ ఈ సింగరేణి ఏరియాలో ఏంటంటే
తలకు దెబ్బ మైన్ యాక్సిడెంట్స్ కావచ్చు, ఎక్కువ సింగర్ ఎంప్లాయీస్ ఉంటారు, మైన్ యాక్సిడెంట్స్ కావచ్చు, లేకపోతే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో ఇట్లాంటి పేషెంట్స్కి ఎంత తొందరగా మనము సిటీ స్కాన్ చేయించి ఎంత తొందరగా మనం ప్రాబ్లమ్ని డయాగ్నోస్ చేసుకుంటే అంత తొందరగా దానికి ట్రీట్మెంట్ అనేది మనం చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ప్రివెంటబుల్ డెత్స్ అని ఉంటుంది. ప్రివెంటబుల్ డెత్స్ అంటే మనం సింగరింగ్లో మైన్లో పనిచేసినప్పుడు మైన్ యాక్సిడెంట్ ఏమైనా అయితే హెల్మెట్స్ అవి ఇవి ధరించడం వల్ల తలకి అనేది దెబ్బ అనేది తక్కువ తాకదు అని కాదు, కొంచెం తక్కువ ఇంపాక్ట్ అనేది తక్కువ ఉంటుంది. సేమ్ ఇప్పుడు ఆర్టీఎస్లో కూడా అంతే, యాక్సిడెంట్స్లో కూడా హెల్మెట్ అనేది పెట్టుకుంటే హెల్మెట్ పెట్టుకోవడం కావచ్చు, తర్వాత సీట్ బెల్ట్స్ పెట్టుకోవడం కావచ్చు, ఇవన్నీ కొంచెం మనం జాగ్రత్తగా ఉంటే ఈ తలకి దెబ్బ అనేది గాయం అనేది తక్కువ తాకే అవకాశం అనేది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మొన్న రీసెంట్గా ఒక పేషెంట్ వచ్చిండు మనకి, మైన్ యాక్సిడెంట్ పేషెంట్. దానికి ఏంటంటే సడన్గా కోల్ బ్లాక్ అనేది పడేసరికి నడుములో దెబ్బ తాకడం వల్ల 2 కాళ్ళు కూడా మొత్తానికి పని చేయట్లేదు. సో ఇట్లాంటి పేషెంట్స్ ఏంటంటే ఒక ఫస్ట్ 3-4 అవర్స్లో మనకి పేషెంట్ హాస్పిటల్ కన్నా రీచ్ అయితే ఇమీడియట్గా సర్జరీ చేస్తే స్టీరాయిడ్స్ పెట్టి కానీ చేస్తే ఏంటంటే ఇంప్రూవ్మెంట్ అనేది, అదే ఒక్కసారి మన విండో పీరియడ్ అనేది ఒక రోజు అనేది గడిచిపోయింది అనుకోండి, కాళ్ళు ఇంకా కదలడం అనేది లేదు. అట్లాంటప్పుడు మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ